హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నాకు ఇంకొక ఇష్టమైన రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే కోడిగుడ్డు పులుసు. అసలు కోడిగుడ్డు పులుసు అంటే రకరకాలుగా వండుకుంటూ ఉంటారు, వంకాయలతో, బెండకాయలతో. కానీ నాకు ఇలా ఓన్లీ కోడిగుడ్లతోనే పులుసు చేస్తే ఇష్టం అనమాట. ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో నా స్టైల్ ఆఫ్ కోడిగుడ్డు పులుసు ప్రిపరేషన్ చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు అయితే పులుసులకి, సాంబార్కి, పప్పుచారుకి కామన్ అనమాట. మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక ఫుల్ ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్, ఒక 2 టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని పులుసు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు పసుపు, కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది పులుసు అనగానే దాంట్లో మసాలాలు కూడా యాడ్ చేస్తారు, జీలకర్ర పొడి, ధనియాల పొడి అని చెప్పి. కానీ నాకు అసలు అలా నచ్చదు. అందుకే పసుపు, ఉప్పు, కారంతోనే పులుసు చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి పసుపు, కారం, ఉప్పు వేసుకున్న తర్వాత ఒక మిక్సీ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాము అంటే అది ఉడికొస్తుంది. ఉడికొచ్చిన తర్వాత మనం కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి. మీరు వంకాయలు, బెండకాయలు ఏమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే టొమాటోలు మనం మగ్గించే టైంలోనే వంకాయలు కానీ బెండకాయలు కానీ వేసుకొని వాటిని కూడా మగ్గించుకోవాలి. కోడిగుడ్లు యాడ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకొని దింపేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదా. మీకు ఎవరికైనా ఈ స్టైల్ తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఒకసారి మీరు ఇంట్లో ఇది ట్రై చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.